ఆకుకూర పప్పు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 4 టమోటాలు, పచ్చిమిర్చి, ఆకుకూరను ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆకుకూరను కూడా యాడ్ చేశాను. కొద్దిగా పసుపు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 లేదా 5 విజిల్స్ రానిచ్చుకుంటే ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ పప్పు అంతా కూడా మెత్తగా అయ్యేట్టు మెదిపేసుకుందాము. ఈ విధంగా పప్పు అంతా కూడా చక్కగా మెదిపేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ గుజ్జంతా తీసేసి ఆ వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ 2 టేబుల్ స్పూన్, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మెదుపుకున్న పప్పుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఆకుకూర పప్పు రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.